మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ మటన్ లివర్ ఫ్రై అయితే చేస్తున్నాను. మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో నా స్టైల్లో ఒకసారి అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఒక హాఫ్ కేజీ లివర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ లివర్ ని ఒక 2 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని కుక్కర్ లో అయితే వేసుకున్నాను. ఇందులో కొన్ని వాటర్, అలాగే కొంచెం దొడ్డుప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన అయితే పెడుతున్నాను. లివర్ తొందరగానే ఉడికిపోతుంది, కానీ మనం ఫ్రై చేస్తే సాఫ్ట్ గా ఉండదు. అందుకనే సాఫ్ట్ గా ఉండడం కోసం కుక్కర్ లో అయితే వేస్తున్నాను నేను. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఉల్లిగడ్డ, అలాగే 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి ఫ్రై చేస్తున్నాం కదా, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. అందుకనే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఇందులో మనం కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సాజీరా, దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, అలాగే 2 యాలకులు వేసి ఒక బగారాకు కూడా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడు కూడా చికెన్ లివర్ ఫ్రై కంటే మటన్ లివర్ ఫ్రై తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ లివర్ ఫ్రై కంటే మటన్ లివర్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. మా షన్నుకైతే చాలా ఇష్టం. అందుకనే నేను ఈరోజు మటన్ లివర్ ఫ్రై అయితే చేస్తున్నాను. మసాలా ఇంగ్రీడియంట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కళ్యామాకు, అలాగే 4 పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ ఇంట్లో ఎప్పుడైనా మటన్ లివర్ ఫ్రై ట్రై చేశారా? ట్రై చేయకుంటే ఒకసారి అయితే నా స్టైల్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో పసుపు, అలాగే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి. నేను 2 టీ స్పూన్స్ అయితే వేసుకున్నాను. మా పాప తింటుందని కొంచెం తక్కువనే కారం వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ కుక్కర్లో వేసిన లివర్ కూడా బాగా ఉడికిపోయింది. ఒక 90% అయితే కుక్ అయిపోయింది. ఇది మనం ఫ్రై చేస్తే 100% కుక్ అవుతుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఈజీగా తినేస్తారు. వాటర్ ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు మనం బౌల్లో అయితే వేసుకోవాలి. ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు 100% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లివర్ డైరెక్ట్గా వేసి కూడా ఫ్రై చేయొచ్చు, కానీ కొంచెం గట్టిగా ఉంటుంది, సాఫ్ట్గా ఉండదు. పిల్లలకి తినడానికి రాదు, అందుకనే కుక్కర్లో అయితే వేసాను నేను. కుక్కర్లో వేస్తే ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, ఫ్లేవర్ పోతుంది అనుకుంటే డైరెక్ట్గా లివర్ వేసి లిడ్ పెట్టేసి సిమ్లో కుక్ చేసుకోవాలి. లిడ్ పైన వాటర్ వేసి ఆవిరికి కూడా ఉడికించుకోవచ్చు. అలా చేసినా సేమ్ టేస్ట్ ఉంటుంది, ఇలా చేసినా సేమ్ టేస్ట్ ఉంటుంది. లివర్ ఆయిల్లో 100% కుక్ అయిన తర్వాత ఇందులో మనం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ దాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అన్ని మసాలాలన్నీ లివర్కి కలిసేలా ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి మసాలాలన్నీ లివర్కి పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక కట్ట కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా కొంచెం లైట్గా కుక్ అయ్యేంత వరకు ఒకసారి కలుపుకొని తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా లివర్ ఫ్రై చేసినప్పుడు సాల్ట్ అనేది కర్రీ ఎండింగ్లో వేయాలి. మనం ముందే వేస్తే లివర్లో నుండి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. అందుకనే నేను లాస్ట్లో అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మొత్తం లివర్ ఫ్రైలో కలిసేలా ఒకసారి కలుపుకుంటే మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మటన్ లివర్ ఫ్రై. ఇది మనం
నిమ్మకాయ పిండుకొని డైరెక్ట్‌గా కూడా తినేయొచ్చు మంచూరియా లాగా. కానీ మేమైతే రైస్‌తో అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాం. ఎంతో సింపుల్‌గా మటన్ లివర్ ఫ్రై అయితే చేశాను గదా! మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నా స్టైల్‌లో ఒకసారయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. లివర్ అనేది సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ మటన్ లివర్ ఫ్రై చపాతీ, రైస్‌లోకి చాలా బావుంటుంది. ఈరోజు నేను ఇందులోకి కాంబినేషన్‌గా బగారా రైస్ అయితే చేస్తున్నాను. బగారా రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. అంతే ఫ్రెండ్స్ సింపుల్‌గా సండే స్పెషల్ మటన్ లివర్ ఫ్రై, బగారా రైస్ అయితే చేశాను. అలాగే చికెన్ ఫ్రై కూడా చేశాను. లివర్ ఫ్రై చేశాను కదా! చికెన్ ఫ్రై ఎందుకనుకుంటున్నారా? మా హస్బెండ్ అయితే లివర్ ఫ్రై అయితే తినరు. అందుకనే తన కోసం చికెన్ ఫ్రై, షన్నుకి, నాకు మటన్ లివర్ ఫ్రై. మేమైతే బగారా రైస్‌తో చికెన్ ఫ్రై, అలాగే మటన్ లివర్ ఫ్రైతో అయితే ఎంజాయ్ అయితే చేసాం. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.